श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। విఘ్ననాయకుడైన వినాయక స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు మరియు స్వామివారి యొక్క శుభాశీస్సులు అందాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ వ్రత విధానాన్ని చేసుకునే పూజా కైంకర్యాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. ముందుగా మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని వాకిలికి తోరణాలు కట్టుకుని పసుపు రాసి అలంకరించబడినటువంటి ప్రాంతంలో వినాయక స్వామి వారి పూజా కైంకర్యం కోసం మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీటల మీద నూతన వస్త్రాన్ని పరచడం, దాని మీద కొద్దిగా బియ్యాన్ని ఉంచి దానిపైన తమలపాకు ఉంచి మీరు తెచ్చుకున్నటువంటి గణపతి ప్రతిమను దాని మీద ఉంచుకోవడం, అనంతరం ఆ గణపతి ప్రతిమకు రెండు వైపులా అరటి ఆకులు లేదా పిలకలతో అలంకరించడం, వినాయక స్వామి వారికి శిరస్సు పైన ఉండేలాగా పాలవెల్లిని మనం చెప్పుకున్నట్లుగా వివిధ రకాల పండ్ల చేత వాటి చేత అలంకరించబడి ఉన్నటువంటి పాలవెల్లిని కట్టుకోవడం, ఆ తర్వాత దీపారాధన కుందులు సిద్ధం చేసుకుని ఒత్తులు వేసి నూనె వేసుకొని సిద్ధపరచుకోవడం, అనంతరం ఆ పీఠానికి ముందుగా ఒక నూతన వస్త్రాన్ని పరిచి తుండుగుడ్డని పరుచుకుని దాని మీద బియ్యంతో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం స్టీలు గ్లాసు నిండా నీళ్లు తీసుకోవాలి. 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకోండి. ఉద్ధరణ కోసం అని చెప్పి ఒక గరిటె కానీ లేదా ఒక చెంచా కానీ మొదలైనవి అందులో వేసుకోవడం, అట్లాగే ఒక చిన్న పాత్ర కానీ లేదా పళ్ళెం కానీ ఒకటి పక్కన పెట్టుకోవడం చేసుకోవాలి. అక్షతలు, పసుపు, కుంకుమ, గంధము, విడిపూలు, పూలమాల, అట్లాగే స్వామివారికి ఇవ్వడానికి మీరు కట్టుకునేటువంటి వస్త్రములతో పాటుగా స్వామివారికి వస్త్రాలు సమర్పించాలి అన్నప్పుడు ఇవ్వడానికి పనికొచ్చేటువంటి వస్త్రం కానీ లేదా దూదితోటి వరుసగా పిందెలుగా చేయబడినటువంటి ఒక దారపు వరుస, దానికి పసుపు కుంకుమలు అద్ది సిద్ధం చేసి పెట్టుకోవాలి. అట్లాగే పండ్లు దగ్గరగా ఉంచుకోవాలి, తమలపాకులు దగ్గరగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా సిద్ధపరచుకున్న తర్వాత పూజా కైంకర్యాన్ని మనం ప్రారంభం చేసుకోవడానికి ముందుగా పసుపుతోటి ఒక గణపతిని ప్రతిమను తయారు చేయండి. ఇది గుండ్రంగా కానీ లేదా కొంచెం సోగగా ఉండేలాగా ఎత్తుగా ఉండేలాగా కానీ తయారు చేసుకోవచ్చు. అలా ఒక గణపతిని తయారు చేసి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి గణపతిని ఒక తమలపాకులో ఉంచి విడిగా పెట్టుకోవాలి. ముందుగానే బియ్యం మీద పెట్టి ఉంచకూడదండి, దాన్ని పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మనం పూజా కైంకర్యాన్ని ప్రారంభం చేయడానికి ముందుగా ఒక తాంబూలాన్ని సిద్ధం చేసుకుని చేత్తో పట్టుకోండి. దీంట్లోకి తమలపాకులు ఇన్నే ఉండాలి అన్నే ఉండాలి అనే నియమాలు లేవు. తాంబూలము అంటే క్రముకము, ఫలము, ఆకు 3 కలిసినటువంటి ఒక పదార్థం. దీన్ని చక్కగా చేత్తో పట్టుకోండి. తమలపాకులలో 2 ఒక్కలు ఉంచుకుని 2 పండ్లు పెట్టుకొని తాంబూలాన్ని సిద్ధం చేసుకోండి. ఆ తాంబూలాన్ని పట్టుకున్న తర్వాత పీటల మీద కూర్చునే ముందుగా నిలబడి ప్రార్థన చేయాలి. తాంబూలాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి నిలబడి. మేము చేస్తాము, మీరు శ్రద్ధగా వినండి, లేదా మీకు కూడా వచ్చినట్లయితే మీరు కూడా దాన్ని పఠించుకోండి. ఒకవేళ రానప్పుడు వినాయక స్వామి వారిని మనసులో తలుచుకుని ఆ తాంబూలాన్ని పట్టుకొని నిలబడండి. పీటల మీద కూర్చొని పూజ చేసుకోవాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే ముందుగా తాంబూలాన్ని ఇలా దోసిట్లో పట్టుకుని చివరలు ముందుకుండేలాగా పట్టుకోవాలి. అలా పట్టుకొని నిలబడండి. మా ప్రార్థనా శ్లోకాన్ని పఠించి అనంతరం పూజా కైంకర్యంలోకి మనం ప్రయాణం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృది స్థో మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు మీరు ఏ పీఠం మీదనైతే కూర్చోవాలి అని సిద్ధం చేసుకున్నారో అక్కడ స్థిరంగా పద్మాసనం వేసుకుని కూర్చోండి. అంటే బాసపట్లు వేసుకొని మాత్రమే కూర్చోవాలండి. కాళ్ళు చేతులు చాపుకొని కూర్చోవడం ఇలాంటి పనులు చేయొద్దు. చక్కగా కూర్చుని మీ చేతిలో ఉన్నటువంటి తాంబూలాన్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి బియ్యపు మండపం పైన కుడి చేతి ప్రక్కన ఉంచండి. అనంతరం అక్షతలు కుడి చేతితో తీసుకుని నేను చెప్పేటువంటి మంత్రాలు చెప్పుకోవటం కానీ లేదా వింటూ ఉండి చివరగా ఆ అక్షతల్ని ఆకాశం వైపుకి పైకి అలా విసిరి వదిలిపెట్టాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో శ్రీ మహాజనేభ్యో నమః. అక్షతాన్ విగిరేతు. అక్షతలు అలా పైకి చల్లి నమస్కారం చేసుకోండి. దీనికి మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్లోకి ఈ దేవతలందరూ ఉన్నట్లుగా భావిస్తూ వారందరి యొక్క అనుమతిని తీసుకుని స్వామివారి పూజ చేయడానికి సిద్ధపడ్డాము అని గుర్తన్నమాట. ఇక ఇప్పుడు మీరు తయారు చేసుకున్నటువంటి పసుపుతో తయారు చేయబడిన గణపతిని ఆ బియ్యపు మండపం మధ్యలో ఒక 8 దళాలు ఉండేలాగా పద్మాన్ని పసుపు కుంకుమలతో వేసి ఆ పద్మం పైన మీరు తయారు చేసుకున్న పసుపు గణపతిని ఉంచండి. తూర్పు చివరలుగా కానీ పడమర చివరలుగా కానీ ఉత్తరం చివరగా కానీ ఉంచుకోవాలి. అంతే తప్ప దక్షిణముఖంగా దాన్ని తిప్పి పెట్టవద్దండి. ఇది కామ్యోత్సవం కనుక. ఇక అలా పసుపు ముద్ద గణపతిని దాంట్లో ఉంచి మీ దగ్గర ఉన్నటువంటి నీటి పాత్ర, ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక గ్లాసులో నీళ్లు ఉంచుకున్నారు కదా, ఆ గ్లాసులో ఉన్నటువంటి స్పూన్ కానీ లేదా ఉద్ధరణిని కానీ తీసుకుని ఆ నీటిని ఎడమ చేతితో ఉద్ధరణ పట్టుకుని ఇలా కుడి చేతితో వేసుకోండి. 3 సార్లు తీసుకోవాలి. మొట్టమొదటిసారిగా నీరు వేసుకుని చేయి కడుక్కోవాలి. తరువాత నీరు తీసుకుని లోపలికి పుచ్చుకోవాలి. మరలా నీళ్లు తీసుకొని మళ్ళీ పుచ్చుకోవాలి. మరలా నీళ్లు తీసుకుని మరలా లోపలికి తాగాలి. అంతేగాని 3 సార్లు ఒకేసారి వేసేసుకుని తాగటం అనే పని చేయొద్దు. ఇలా తాగిన ప్రతిసారి తీర్థం తీసుకున్నట్లుగా శిరస్సుకు ఎవరు తాకించుకోవద్దండి. అలాగే తాగేటప్పుడు శబ్దం వచ్చేలాగా తాగకూడదు. దీన్ని ఆచమనము అంటారు. మీరందరూ కూడా చేసుకోండి. ఆచమ్య. ఓం అచ్యుతాయ స్వాహ. ఓం అనంతాయ స్వాహ. ఓం గోవిందాయ స్వాహ. మరలా చివరిలో కాసి నీళ్లు వేసుకుని చేయి కడుక్కోండి. అచ్యుతానంద గోవింద పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు అక్షతలు చేత్తో తీసుకుని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆ అక్షతలను ఒకసారి నాసిక దగ్గరగా తీసుకువెళ్ళి ఎడం ప్రక్కన వెనక్కి వేసేయండి. ఇట్లా అక్షతలు వెనక్కి చల్లితే దీన్ని భూతోచ్చాటనం అంటారు. ఇంట్లో ఉన్నటువంటి అనవసరమైనటువంటి యొక్క గ్రహాల యొక్క పీడలన్నీ కూడా తొలగిపోతాయి దీనివల్ల. ఇట్లా వేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పడానికి ముందుగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి అన్నప్పుడు ముందుగా ఎడమ ముక్కుని మూసిపెట్టి కుడి ముక్కులో నుంచి లోపల ఉన్న గాలిని బయటికి వదిలి
మరలా కుడి ముక్కు మూసి ఎడమ ముక్కులోంచి లోపలికి గాలిని పీల్చుకుని పట్టుకోగలిగినంత సేపు అలా ఆపుకోవాలి. ఇలా ఆపుకునేటువంటి పరిస్థితి ఉంటే ప్రాణాయామం చేయడం, మంత్రం చెప్పుకుంటూ చేయాలి. మంత్రం ఏం చెబుతున్నాం కనుక మీరు నాసికను ఇలా తాకి పట్టుకొని కూర్చొని ఉండండి. ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. తర్వాత ఎడమ చేతిలో కుడి చేతిని ఇలా ఉంచి దీన్ని కుడి కాలు పైన మోకాలు పైన ఉండేలాగా తొడ మీద పెట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి. శ్రీ భగవదనుజ్ఞయ భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే కృష్ణా కావేరీయోర్మధ్యదేశే యజమానస్య స్వగృహే. మీరు కూడా స్వగృహే అనుకోండి. ఏదైనా అద్దె ఇంట్లో కనుక ఉన్నట్లయితే వసతి గృహే అనుకోండి. భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థీ తిథౌ సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య భగవతో దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః ప్రీత్యర్థం. మరలా ఇప్పుడు మీరు నేను చెబుతున్నటువంటి మాటల్ని చెప్పుకోండి. అస్మిన్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వ్రత సాద్గుణ్య అర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక వ్రతం కరిష్యే. శ్రీమాన్ శ్రీమతః మమ మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ పేర్లు చెప్పుకోండి. నామధేయస్య మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి వ్రత నిర్వహణేన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రీత్యర్థం మమ సకల అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం కరిష్యే. ఇలా ఈ మాటలన్నీ కూడా మీరు చెప్పుకున్న తర్వాత ఉంగరం వేలితోటి మీ పాత్రలో ఉన్నటువంటి నీటిని తాకండి. తదంగా నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. మరలా నీళ్లు ముట్టుకోండి. ముందుగా ఈ ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయక స్వామి వారి యొక్క ఆరాధన పూర్తి కావడానికి కూడా గణపతి పూజ ముందు చేసుకోవాల్సిందే. అలా చేయడం కోసం మనం సంకల్పం చెప్పుకున్నాం. ఇక మీరు పసుపు గణపతిని పెట్టినటువంటి ఆ తమలపాకుకు ముందుగా మీ రెండవ పాత్రలో ఉన్నటువంటి నీటి పాత్రని దాని మీద పెట్టడానికి ముందు ఆ పాత్రకి పసుపు రాసి 3 ప్రక్కల తిలకంతో అద్దండి, బొట్టు పెట్టండి. అలా బొట్టు పెట్టబడినటువంటి ఆ కలశాన్ని లేదా గ్లాసుని ఆ నీటి పాత్రని ఆ గణపతికి ముందుగా తండుల పీఠం మీద అంటే బియ్యం పైన
పెట్టుకోండి. దాంట్లో ఒక తమలపాకుని వేసుకోండి. అట్లా వేసిన తర్వాత దాంట్లోకి గంధము, అక్షతలు, పుష్పము తీసుకుని ఆ కలశంలో వేయండి. తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశోదకమభిమంత్ర్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేదः సామవేదోऽప్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఇప్పుడు ఆ కలశంలో ఉన్నటువంటి ఆ తమలపాకును పట్టుకుని దాంట్లోనే ఉంచి నీటిలో నీరు తిరిగేలాగా గుండ్రగా తిప్పుతూ అందులో గంగాది సర్వ నదులలో ఉన్నటువంటి నీళ్లు ఉన్నట్లుగా భావిస్తూ ఆ నీటిని కదిలించండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా అభిమంత్రణం చేసినటువంటి ఆ నీటితోటి తమలపాకును ముంచి ఆ నీళ్లు మీరు చేసి పెట్టుకున్నటువంటి పసుపు గణపతి మీద, మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ వినాయకుని యొక్క ప్రతిమ మీద, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటి మీద చల్లి తర్వాత మీ మీద కూడా చల్లుకోండి. దేవం సంప్రోక్ష్య ఆ ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగా గణపతి ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. మరలా ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకొని ఇప్పుడు మీరు ఆ గ్లాసులో నుంచి తీసినటువంటి తమలపాకుని చేతితో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఆ కలశాన్ని పక్కన పెట్టండి. ఈ తమలపాకుని ఇలా గణపతి పైన బోర్లించి పట్టుకొని ఉండండి. అందులోకి గణపతిని పిలుస్తున్నట్లుగా భావించండి. మంత్రం నేను చెప్తాను. అస్మిన్ ప్రతిమా మధ్యే ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తుమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. అస్మిన్ బింబే ఆ తమలపాకుని గ్లాసులో ఉంచేసి 2 పుష్పాలు, అక్షతలు చేత్తో తీసుకోండి. గణపతిని ఆవాహన చేద్దాం. అస్మిన్ హరిద్రా ప్రతిమా మధ్యే మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణాధిపతిమావాహయామి. శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం నమో భగవతే గణాధిపాయ గచ్చ. దాని మీద ఆ పుష్పాలు, అక్షతలు 4 సార్లు వేయండి. ఎప్పుడు కూడా గణపతిని కానీ ఎవరినైనా సరే ఆవాహన చేసినప్పుడు 4 సార్లు పిలవాలి. ఇట్లా గణపతిమావాహయామి గణపతిమావాహయామి ఓం గణపతిమావాహయామి గణపతిమావాహయామి అని గణపతిని ఆ పసుపు ముద్దలోకి ఆవాహన చేసుకోండి. అనంతరం గణపతికి ధ్యానం చెప్పాలి. ఆవాహన కాగానే చేతిలోకి 2 పుష్పాలు తీసుకుని ఇలా దోసెట్లో పట్టుకుని మీకు వచ్చినటువంటి గణపతి శ్లోకాన్ని ప్రార్థన చేయండి. మీ బదులు నేను చెప్తాను, మీరు వింటూనైనా సరే ఆ పుష్పాలు అక్కడ సమర్పించవచ్చు. ఇట్లా దోశలతో పట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఏకదంతం మహాకాయం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధిగణాధిపం అని శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. మీ చేతిలో తీసుకున్నటువంటి పుష్పాలు, అక్షతలు ఆ పసుపు గణపతి మీద ఉంచి నమస్కారం చేయండి. తర్వాత గ్లాసులో ఉన్నటువంటి పాత్రలో ఉన్న నీళ్లు తమలపాకుతో తీసుకుని 3 సార్లు పసుపు గణపతి మీద చల్లండి. గణాధిపతయే నమః ఓం ఇతి అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఓమితి పాద్యం సమర్పయామి. 3 సార్లు చల్లాలండి ఇలా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓమితి ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఆ తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం మరి ఒక్కసారి నీళ్లు ఆకుతో చల్లి ఆపేసేయండి. ఆచమనీయం సమర్పయామి.
మహాగణాధిపతయే నమః. ఒక పుష్పము తీసుకుని ఆ పసుపు గణపతి దగ్గర ఉంచండి. ఓమితి వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి కుంకుమతో ఆ గణపతికి తిలకాన్ని పెట్టండి, బొట్టు పెట్టండి. ఓం మహాగణాధిపతయే నమః. కుంకుమ విలేపనం సమర్పయామి. అలంకరణార్థం హరిద్రచూర్ణం సమర్పయామి. కొద్దిగా పసుపు ఈ 3 వేళ్లతో ఇలా తీసుకుని అక్కడ గణపతి మీద ఉంచండి. గణపతయే నమః. అలంకరణార్థం హరిద్రచూర్ణం సమర్పయామి. తరువాత యజ్ఞోపవీతాన్ని సమర్పించడం కోసం 2 అక్షతలు అక్కడ వేయండి. మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. తరువాత గంధం తీసుకోండి 3 వేళ్లతో. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం. మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. ఇప్పుడు 2 పుష్పాలు చేత్తో తీసుకుని అక్కడ ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పాలు ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేత్తో ఒక్కొక్క పుష్పం తీసి ఓం అనుకుంటూ ఆ పసుపు గణపతి మీద పెడుతూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం వరసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాలన్నీ కూడా పసుపు గణపతి మీద ఉంచి 2 అక్షతలు కూడా ఉంచి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. 2 అగరబత్తీలు వెలిగించి ఆ పసుపు గణపతికి తిప్పండి. ఓం ధ్యూం ధూమోద్గిరాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఓం రం జగత్తేజోరూపాయ నమః. వెలిగించి పెట్టినటువంటి దీపాన్ని ఆ గణపతికి అలా చేత్తో చూపించండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీరు ఆ తమలపాకుతో తీసి పసుపు గణపతి మీద వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నివేదనం. పసుపు గణపతికి ముందుగా ఒక చిన్న బెల్లం ముక్క ఒక తమలపాకులో పెట్టి ఆ బెల్లం ముక్కతో పాటు ఒక కొబ్బరికాయని కొట్టుకుని ఆ కొబ్బరికాయ చెక్కలు గణపతి ముందు పెట్టండి. పసుపు గణపతి ముందు పెట్టి ఆకుతోటి వాటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః సత్యంద్వర్తేన పరిషించామి ఇది పరిషిచ్య. కమలపాకు నీళ్లు తీసుకుని నైవేద్యం చుట్టూతా ఇలా తిప్పి వదిలేయండి. మహాగణాధిపతయే నమః. అవసరార్థం నారికేళ శకల గుడఖండ నివేదనం సమర్పయామి. చక్కగా గణపతికి ఈ చేతి వేళ్ళు ఇలా ఉంచి ఈ ముద్రతో నివేదన పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ 5 సార్లు నివేదించాలి. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఆకు ఉంచి 5 సార్లు నీళ్లు ఆ నారికేళం మీద వేయండి. అర్ఘ్యం సమర్పయామి. మధ్యే పానీయం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. ఆచమనీయాని చ సమర్పయామి. ఇప్పుడు ఇందాక పెట్టినటువంటి తాంబూలాన్ని చేతిలోకి తీసుకుని గణపతికి చూపించండి. ఓం పూగీఫలై సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఫలతాంబూలం సమర్పయామి. ఆ పసుపు గణపతికి తాంబూలాన్ని చూపించి పక్కన ఉంచి నమస్కారం చేయండి. తాంబూలం సమర్పయామి. కర్పూర ఆనంద నీరాజనం. ఒక పాత్రలోకి చక్కగా పళ్ళెల్లో కానీ లేదా ఏకహారతిలో కానీ కొంచెం కర్పూరాన్ని ఉంచుకుని అది వెలిగించి గణపతికి తిప్పండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చక్కగా నీరాజనాన్ని ఇచ్చి
ఆ గణపతికి అద్దడానికి ముందుగా ఆ తమలపాకుతో ఒక చుక్క నీళ్లు ఆ హారతి మీద పక్కన ఉంచి తర్వాత గణపతికి ఆ హారతిని అద్దండి. ఆ తర్వాత ఆ హారతి పాత్రను పక్కన పెట్టుకుని మీరందరూ కూడా కళ్ళకద్దుకోండి. నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు 2 పుష్పాలు అక్షతలు చేతులతో తీసుకుని మంత్రపుష్పం చెప్తాము. ఆ చెప్పిన తర్వాత పుష్పాలు అక్కడ స్వామికి సమర్పించండి. ఓం ధాతాధాతృణాం భువనస్య స్పతిర్దేవగుం సవితారమభిమాదిషాహం ఇమం యజ్ఞమశ్వినో భాన్ బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యద్ధాతు సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం ఏకదంతాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆ పుష్పాలు సభక్తికంగా అక్కడ ఉంచి నమస్కారం చేయండి. నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు కుడి చేతిలోకి అక్షతలు తీసుకుని నేను చెప్పే మాటలు చెప్పుకోండి. అనేనా మయా కృతేన భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఎడం చేత్తో తమలపాకుతో ఒక చుక్క నీళ్ళు కుడి చేతిలో ఉన్న అక్షతల్లో వేసుకుని ఆ అక్షతలు నీరు ఆ పసుపు గణపతి మీద వదిలిపెట్టండి. మహాగణాధిపతయే నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. అక్షతోదకం విసృజేతు. అక్కడ వదిలిపెట్టినటువంటి అక్షతలు 2 తీసుకుని మీ శిరస్సున వేసుకోండి. పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వేయండి. మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసి నిక్షిపేతు. ఇలా అక్షతలు వేసుకున్న తర్వాత మీరు పెట్టినటువంటి ఆ తమలపాకుతో సహా గణపతిని తూర్పు వైపుకి కొద్దిగా కదిలించి ముందుకు జరపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సృజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. జరిపి నమస్కారం చేసి 2 అక్షతలు పుష్పాలు ఆ గణపతి మీద ఉంచండి. శోభనార్థే పునరాగమనాయ చ. ఇలా ఉంచిన తర్వాత ఇక వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కైంకర్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మరలా నేను చెప్పేటువంటి మాటలు చెప్పుకోవడానికి ముందుగా ఆచమనం చేయాలి. ఇందాక చెప్పినట్లుగా ఎడం చేతితో నీళ్లు తీసుకుని కుడి చేతిలో వేసుకోవడం, 3 సార్లు తాగడం. ఇలా ఆచమనం చేయండి. పునరాచమ్య. ఓం అచ్యుతాయ స్వాహ, ఓం అనంతాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీమతే నమః. ఇట్లా మంత్రపఠనం అయ్యిందాక నమస్కారం చేస్తూ కూర్చుని ఇప్పుడు మరలా నేను చెప్పేటువంటి మాటలు చెప్పుకోండి. మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ప్రాజ్ఞయా పూర్వోక్త సంకల్పిత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక వ్రత చతుర్థి సమయే వరసిద్ధి వినాయక స్వామి ప్రీత్యర్థం
మమ సకల అభీష్ట సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక వ్రతం కరిష్యే. ఇలా చెప్పుకొని ఉంగరం వేలుతోటి నీటిని తాకండి. అనంతరం వరసిద్ధి వినాయక స్వామి వ్రతం చేయడానికి మనం సంకల్పం చేసుకున్నాం. ఇలా సంకల్పం చేసిన తర్వాత ఇప్పుడు మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి గణపతికి ఆరాధన ప్రారంభమవుతుందన్నమాట. ఇక ముందుగా మనం తెచ్చిపెట్టుకుని ఉన్నటువంటి ఆ మట్టితో తయారు చేయబడినటువంటి గణపతి లేదా శోభాయమానంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ గణపతికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. దాంట్లోకి వినాయకుడిని పిలవాలి కదా, అందుకోసం అన్నమాట. ఇప్పుడు మరలా మీరు దగ్గర ఉన్నటువంటి పాత్రలో పెట్టిన తమలపాకుని తీసుకుని మీరు తెచ్చుకున్నటువంటి ఆ గణపతి ప్రతిమ పైన ఇలా బోర్లించి పట్టుకొని ఉండండి. ఓం గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తుమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి. మహాగణాధిపతయే నమః. ఆగచ్చ. ఆ తమలపాకు దాంట్లో పెట్టేసి చేతిలోకి అక్షతలు పుష్పాలు పట్టుకోండి. స్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగచ్చ. ఆగచ్చాగచ్చ ఆగచ్చ. అత్రాగచ్చ జగద్వంద్వ సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. శ్రీమతే వినాయకాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. బింబే ఆవాహయామి. ఆ పుష్పాలు ఆ బింబానికి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. తర్వాత మరలా పుష్పాలు అక్షతలు చేత్తో పట్టుకోండి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఇట్లా మీరు పెట్టినటువంటి ఆ పీట మీద సింహాసనం సమర్పయామి అంటూ మీరు చేత్తో తీసుకున్నటువంటి అక్షతలు పుష్పాలు ఆ స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టండి. తర్వాత మీరు నీళ్లు తీసుకుని పెట్టుకున్నటువంటి ఆ పాత్రలో ఉన్న తమలపాకుతోటి స్వామివారికి అర్ఘ్యము పాద్యము ఆచమనములు ఇవ్వాలి. ఇందుకు నిమిత్తంగా నీటిని తమలపాకుతో ఇలా ముంచి పట్టుకుని స్వామివారికి చూపించి పక్కన వేరుగా పెట్టుకున్నటువంటి పళ్ళెం కానీ పాత్ర కానీ అరివేణ కానీ ఉంటుంది, అందులో ఈ నీటిని వదిలిపెట్టండి స్వామివారికి చూపించి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్త గంధ పుష్పాక్షతైర్యుతం. ఇప్పుడు ఒకసారి నీటిని అలా చూపించి అందులో వదిలిపెడుతూ అర్ఘ్యం సమర్పయామి అనుకోండి. తర్వాత ఓం మరల నీళ్లు తీసుకోండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. పాద్యం సమర్పయామి. ఇప్పుడు 2 సార్లు అలా నీటిని చూపించి పాదములకు చూపించి ఆ పళ్ళెల్లో వదిలిపెట్టండి. పాద్యం సమర్పయామి. మరలా 3 సార్లు నీళ్లు ఇప్పుడు ఇవ్వాలండి. అట్లాగా నీటిని స్వామివారి ముఖానికి చూపించి పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఓం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. అట్లా 3 సార్లు నీటిని పాత్రలో వదిలిపెట్టండి. తర్వాత నిన్న చెప్పుకున్నట్లుగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ పంచామృతములను కలిపి పెట్టుకోమని చెప్పుకున్నాం కదా. అట్లా ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే ఆవు నెయ్యి, అలాగే తేనె, పండ్ల రసము లేదా కొబ్బరి నీళ్లు
వీటన్నిటినీ కలిపి పెట్టుకున్నటువంటి పంచామృతములు గనక ప్రక్కన ఉన్నట్లయితే ఆ పంచామృతములను స్వామివారి బింబం పైన ఆకుతో చల్లండి. ఒకవేళ పంచామృతాలు తేలేదు కదా, అయ్యయ్యో ఎలాగా అని బాధపడాల్సిన పని లేదండి. ఆ కొబ్బరి నీళ్లు, పక్కనే ఉన్నటువంటి కొబ్బరి నీటిని స్వామివారి మీద చిలకరించండి. ఒకవేళ అవి కూడా లేనటువంటి వాళ్ళు, పెట్టలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి గ్లాసులో ఉన్న నీటితోనైనా స్వామివారిని స్నపన చేయండి. అంటే ఆకుతో నీళ్లు చల్లించడం, అంటే స్వామివారికి స్నానం చేయించడం అన్నమాట. పంచామృతములు ఉంటే ఆ పని చేయండి. ఒకవేళ పంచామృతాలు లేకపోయినా కనీసం ఆవు పాలు, అవి కూడా లేకపోతే కొబ్బరి నీళ్లు, ఒకవేళ అవి కూడా లేనప్పుడు కనీసం పాత్రలో ఉన్నటువంటి ఉదకంతోనైనా స్వామివారికి స్నానం చేయించండి. తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం పంచామృత స్నానం స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యువతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధాచనః ఇతి పంచామృత స్నానం. తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం మరల స్వామివారికి 3 సార్లు నీళ్లు ముఖానికి చూపించి పక్కన ఉన్నటువంటి అరివేడలో లేదా పళ్ళెంలో వదిలిపెట్టండి. శ్రీమతే వినాయకాయ నమః. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. అథ శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. ఇప్పుడు స్వామివారికి ఇవ్వడానికి మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు, స్వామికి ఇచ్చే వస్త్రాలు కనుక మీ దగ్గర ఉంటే వాటితో సహా మీరు అలంకరించుకోవడానికి తెచ్చుకున్నటువంటి నూతన వస్త్రాలు ఏమైనా ఉంటే అవన్నీ ఒక పళ్ళెల్లో పెట్టుకుని వాటిపైన ఒక తాంబూలాన్ని పెట్టి వినాయక స్వామి వారికి చూపించండి. లేదా మీకు ఇందాక చెప్పుకున్నట్లుగా దూదితో తయారు చేయబడినటువంటి వస్త్రం, ఇదే పసుపు మధ్యలో పెడుతూ ఒక మాలలాగా తయారు చేసుకుంటాం కదా, అదన్నమాట. ఆ వస్త్రాన్ని వినాయక స్వామి వారికి సమర్పించండి. లేదా వస్త్రయుగ్మం తీసుకుని రాగలిగితే వినాయక స్వామి వారికి మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు సమర్పించండి. అట్లాగే మీరు సాయంత్రం పూట కట్టుకునేటువంటి వస్త్రాలు, రాత్రిపూట ఆ పండుగ రోజు కట్టుకుందామని తెచ్చుకున్న నూతన వస్త్రాలు ఈ సమయంలో స్వామివారికి చూపించి పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ సిద్ధం చేసుకుని పట్టుకోండి. హరి ఓం. ఓం వస్త్రాణి వసాధేయోరచ్చిద్రావంతవోహ సర్గాః అవాతిరతమమృతాని విశ్వారుతేన మిత్రావరుణ సచేధే రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర పరాత్మజ. శ్రీ గణనాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇట్లా ఆ వస్త్రాలన్నీ కూడా చూపించి ఒక ప్రక్కన ఉంచుకోండి. లేదు ఇవేమీ లేని వాళ్ళందరూ కూడా కనీసం అక్షతలు పుష్పాలు తీసుకుని వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అని ఆ వినాయక స్వామివారి దగ్గర వదిలిపెట్టండి. తర్వాత స్వామివారికి యజ్ఞోపవీతం ఇవ్వాలి. యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతం ఇవ్వండి. ఒకవేళ లేనకపోతే అక్షతలు పుష్పాలు చేత్తో పట్టుకోండి. రాజతం బ్రహ్మసూత్రంచ కాంచనంచ ఉత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయకం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతం సమర్పయామి. ఆ పుష్పాక్షతలు అక్కడ సమర్పించండి, లేదా యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. తర్వాత గంధం తీసుకోవడానికి ముందు మధుపర్కం, కొంచెం బెల్లం ముక్క కానీ లేదా తేనె, పెరుగు, బెల్లము కలిపినటువంటి ఒక తీయనైన పదార్థాన్ని సిద్ధం చేసుకుని దానిని వినాయక స్వామి వారికి నోటికి తాకించి పక్కన పెట్టాలి. ఇది మధుపర్కము అని పిలువబడుతుంది. మధువు అంటే తేనె అని అర్థం అండి, తీయనైన పదార్థం. ఇది స్వామివారికి తాకించి అక్కడ ఉంచాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్ర నమోస్తుతే. లేదంటే మీరు తయారు చేసుకున్నటువంటి పంచామృతములు ఉన్నాయి కదా, ఇందాక సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నవి, అవి స్వామివారికి నివేదన పెట్టి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మధుపర్క సమర్పణం అని అంటారు. ఈ మధుపర్క సమర్పణం చేయడం ద్వారా ఆ స్వామి వాటిని స్వీకరించినట్లుగా మనం భావించి పక్కన ఉంచుకుని తరువాత వాటిని మనం తీర్థం తీసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత గంధాన్ని చక్కగా ఒక పాత్రలోకి కలుపుకొని ఆ గంధాన్ని
ఈ వేలుతో తీసుకోవాలి. ఇది చిటికన వేలు ప్రక్కన వేలు తీసుకోవాలి. ఈ వేలు ఇలా గనక చూపిస్తే దీన్ని గంధముద్ర అని అంటారు. ఈ ముద్రతో ఈ వేలుతో గంధాన్ని తీసుకుని స్వామివారికి చక్కగా చిలకరించాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. చక్కగా గంధాన్ని చిలకరించండి. తర్వాత అక్షతలు చేత్తో తీసుకోండి. ఆ అక్షతలు చేత్తో పట్టుకుని అక్షతాంధబళాం దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు అక్కడ చల్లి నమస్కరించండి. తరువాత ఇక్కడ అక్షతలు సమర్పించిన తర్వాత శ్రీ వినాయక స్వామి వారికి సంబంధించినటువంటి అంగపూజ అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగములకు సంబంధించినటువంటి ఆరాధన అన్నమాట. ఈ ఆరాధన సమర్పించాలి. అధాంగ పూజాంచ కరిష్యే. ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోండి. ఇప్పుడు పుష్పాలు అక్షతలు తీసుకుని నేను చెప్పే మాటలు చెప్తూ స్వామివారి అవయవములు ఏ అవయవాన్ని అయితే చెప్తున్నామో ఆ అవయవం దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అథాంగ పూజాంచ కరిష్యే. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. పాదముల దగ్గర వదిలిపెట్టండి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. గుల్ఫములంటే పిక్కలండి. ఆ పిక్కల దగ్గర వదిలిపెట్టండి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. జానుని అంటే మోకాలు. మోకాల దగ్గర వదిలిపెట్టండి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. జంఘం అంటే ఒడి అండి. తొడల దగ్గర వదిలిపెట్టండి. ఓం అకువాహనాయ నమః. ఊరు పూజయామి. ఊరువు అంటే తొడలకు చివరి భాగం. దీన్నే ఒడి అని కూడా మనం పిలుస్తాం. ఆ ఒళ్ళో వేయండి. అట్లాగా ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. కటి అంటే నడుము. నడుము మీద వేయండి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. పొట్ట మీద వేయండి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. స్వామివారి నాభి అంటే బొడ్డు మీద వేయండి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. కంఠం అంటే మెడకాయ అండి. మెడకాయ మీద వేయండి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. స్కందములంటే ఇవి. ఈ భుజముల మీద వేయండి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. చేతుల మీద వేయండి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. వక్త్రము అంటే నోరు. నోటి మీద వేయండి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. నేత్రం అంటే కనులు. కళ్ళ మీద అక్షతలు విసిరివేయకుండా ఆ కనులకు చూపించి పాదాల దగ్గర వదిలిపెట్టండి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. చెవుల మీద వేయండి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. లలాటం అంటే నుదురు. ఈ నుదుటి మీద వేయండి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. శిరస్సు అంటే శాంతం శిఖరం అన్నమాట. శిరస్సు మీద వేయండి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. అక్షతలు తీసుకుని మీరు తెచ్చుకున్నటువంటి విగ్రహం అంతా పడేలాగా అక్షతలు చల్లండి. నమస్కారం చేయండి. విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అక్షతలు పుష్పాలు చేత్తో తీసుకుని పూజ చేస్తూ ఉండాలి. మీరందరూ కూడా తెచ్చుకున్నటువంటి పత్రి పక్కన ఉన్నది కదా, ఈ పత్రితోటి ముందుగా అర్చన చేసి తర్వాత అక్షతలు పుష్పాలతో స్వామికి ఆరాధన సమర్పించాలి. అందుకోసం మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి 21 పత్రములు అంటే 21 రకాలైనటువంటి ఆకులు అన్నమాట, అవన్నీ సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు చెబుతూ ఒక్కొక్క పత్రాన్ని స్వామివారి దగ్గర ఉంచండి. ముందుగా సంకల్పం చెప్పాలి. అథ 21 పత్ర పూజాం కరిష్యే. ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోండి.
ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పత్రాలు మొట్టమొదటగా మాసుపత్రి అనేటువంటి పత్రం అండి, ఉంటే అది తీసుకోండి, లేకపోతే ఏదో ఒక మామిడి మండ కానీ లేదంటే అశ్వత్థం అంటే రావి మండ కానీ తీసుకోండి. నేను చెప్పే మంత్రం చెప్పి అది అక్కడ ఉంచండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఆ పత్రం అక్కడ ఉంచండి. మరలా వాకుడాకు, ఇది కూడా దొరకదు, ఒకవేళ దొరికి ఉంటే తీసుకోండి, లేకపోతే వేరే పత్రం ఏదైనా తీసుకొని నేను చెప్పే మంత్రం చెప్పి అక్కడ పెట్టండి. ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి. మరలా మారేడు దళాలు చేత్తో తీసుకుని నేను చెప్పిన మంత్రం చెప్పండి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఇప్పుడు గరిక, పొట్టి గరిక అంటారు దీన్ని. పొట్టి గరిక దొరికినటువంటి వాళ్ళు ఆ గరిక తీసుకోండి, లేదా కొంచెం పొడవు గరిక అయినా సరే తీసుకొని చేత్తో పట్టుకోండి గరిక. ఇప్పుడు మళ్ళీ మంత్రం చెప్పండి. ఓం గజాననాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఆ గరికను అక్కడ ఉంచి నమస్కరించండి. తర్వాత ఉమ్మెత్త ఆకు, ఉమ్మెత్త ఆకుని చేత్తో తీసుకోండి, చెప్పండి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఇప్పుడు రేగుమండ చేత్తో తీసుకుని ఈ మంత్రం చెప్పండి. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి. ఇప్పుడు ఉత్తరేణి ఆకుల్ని చేత్తో పట్టుకుని ఈ మంత్రం చెప్పండి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఇప్పుడు తులసి దళాన్ని తీసుకొని ఈ మంత్రం చెప్పండి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఆ తులసి పత్రాన్ని స్వామివారి దగ్గర ఉంచండి. ఇప్పుడు మామిడి మండ చేత్తో పట్టుకోండి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఆ చూతపత్రాన్ని స్వామివారి దగ్గర ఉంచి నమస్కరించండి. తర్వాత కురువక పత్రం, దీన్నే కరవీర పత్రం అని గన్నేరు మండలని పిలుస్తారండి. ఈ గన్నేరు పత్రాన్ని తీసుకోండి. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి. ఆ పత్రాన్ని అక్కడ ఉంచండి. ఇప్పుడు విష్ణుక్రాంత పత్రం అండి, అది తీసుకోండి, ఒకవేళ దొరకకపోతే వేరే పత్రం ఏదైనా తీసుకోండి. ఓం ఖిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి. ఆ పత్రం అక్కడ ఉంచండి. ఇప్పుడు దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు చేత్తో పట్టుకోండి. ఓం వటవే నమః దాడిమి పత్రం పూజయామి. ఆ దాడిమి పత్రాన్ని అక్కడ ఉంచి నమస్కరించండి. తర్వాత దేవదారుక పత్రం, ఇది కూడా దొరకదు, ఒకవేళ దొరికితే సరే, దొరకకపోతే దొరికినటువంటి పత్రాల్లో ఏదో ఒకటి తీసుకుని మంత్రం చెప్పండి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఇప్పుడు మరువం తీసుకోండి, చేత్తో మరువం పట్టుకుని ఈ మంత్రం చెప్పండి. ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. ఇప్పుడు వావిలి ఆకు దొరికిన వాళ్ళు తీసుకోండి, దొరకనటువంటి వాళ్ళు చూతపత్రమో అశ్వత్థ పత్రమో తీసుకోండి. అలా పట్టుకుని ఇప్పుడు చెప్పేటువంటి మాట చెప్పండి. చూతం అంటే మామిడండి, అశ్వత్థం అంటే రావి ఆకు, అది కానీ ఇది కానీ తీసుకుని చేత్తో పట్టుకొని మంత్రం చెప్పుకోండి. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. ఆ పత్రాన్ని అక్కడ ఉంచి నమస్కరించండి. ఇప్పుడు జాజి పత్రం, విరజాజి అని చెప్పుకున్నాం కదా, ఆ విరజాజి పత్రాన్ని చేత్తో తీసుకుని పట్టుకుని ఈ మంత్రం చెప్పుకోండి. ఓం శూర్పకర్ణాయ నమః జాజి పత్రం పూజయామి. తర్వాత గండకీ పత్రం అండి, దీన్నే ఏనుగు చెవి పత్రం అని పిలుస్తారు, లేదా దాని బదులుగా మర్రి ఆకులు, వెడల్పుగా ఉండేటువంటి ఆకులు ఏవైనా తీసుకుని అది అక్కడ సమర్పించవచ్చు, అది పట్టుకోండి. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి. తర్వాత శమీ పత్రం అంటే జమ్మి చెట్టు ఆకు, దాన్ని తీసుకుని ఇభవక్త్రాయ నమః ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఆ శమీపత్రాన్ని అక్కడ ఉంచండి. తర్వాత రావి మండ చేత్తో పట్టుకోండి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం
పూజయామి. రావి మండని అక్కడ ఉంచి నమస్కరించండి. తర్వాత మద్ది ఆకు, మద్ది చెట్టు ఆకు ఉంటే అది స్వీకరించండి, లేదా వేరే పత్రం ఏదైనా తీసుకుని ఈ మంత్రం చెప్పండి. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి. తర్వాత జిల్లేడు మండ లేదా జిల్లేడు ఆకు చేత్తో తీసుకుని ఈ మంత్రం చెప్పండి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఇక్కడికి 21 రకాల పత్రాలు పెట్టామండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పెట్టినటువంటి 21 రకాల పత్రాలు కొద్ది కొద్దిగా మిగిలి ఉంటాయి కదా, ఆ మిగిలి ఉన్నటువంటి పత్రాలు అన్నీ తీసుకోవాలి. 21 రకాలు పట్టుకుని స్వామివారి పాదాల దగ్గర 2 చేతులతో అలా వదిలిపెట్టి నమస్కరించాలి. ఆ మొత్తం పత్రాలు చేత్తో తీసుకోండి. చెప్పండి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాణి పూజయామి. చక్కగా ఆ పత్రాలన్నీ స్వామివారి దగ్గర పెట్టి నమస్కరించండి. ఇప్పుడు పుష్పాలు అక్షతలు స్వీకరించండి. పుష్పాలతో వీలైనంత వరకు అర్చన చేయండి. ఒకవేళ పుష్పాలు తక్కువగా ఉన్నాయి అనిపించినప్పుడు అక్షతలు ఉపయోగించుకోండి. అట్లా పుష్పాక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకోండి. శ్రీ మహా గణాధిపతయే నమః అష్టోత్తర శతనామ అర్చనం కరిష్యే. ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోండి. ఓం అనుకుంటూ అర్చన సమర్పించండి. నేను ఈ అష్టోత్తరాన్ని చక్కగా వరుసగా నామావళి చెప్తాను. మీరందు ఓం గణేశాయ నమః అనుకుంటూ ఆ పుష్పాలు అక్కడ పెట్టండి. లేనటువంటి వాళ్ళు ఓం అనైనా సరే పుష్పాక్షతలు అక్కడ సమర్పిస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నహర్త్రే నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం ప్రాకృతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం పరస్మై నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాత్తాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థపనసప్రియాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం విష్ణుప్రియే నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాయ నమః ఓం దానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతినే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. మొత్తం మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాల వరకు లేదా ఇంకో 2 పుష్పాలు అక్షతలు చేతితో తీసుకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టి నేను చెప్పే మాటలు చెప్పండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. చక్కగా నమస్కరించండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు అగరబత్తీలు వెలిగించుకుని ఆ గణపతికి చక్కగా ధూపం ఇవ్వండి. ఓం వనస్పత్యుద్భవేర్ దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాఘ్రాపయామి. పక్కన ఉన్నటువంటి దీపాన్ని ఇలా 2 చేతులతో స్వామివారికి చూపించండి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నిరాజ్యోతితం మయా గృహాణ మంగళ దీపం ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. తర్వాత స్వామివారికి నివేదన సమర్పించాలి. ఇక్కడ మరలా ఒక కొబ్బరికాయను కొట్టి దాంతో పాటుగా మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి బెల్లము 2 రకాల పండ్లు అక్కడ ఉంచి స్వామివారికి నివేదనకు సిద్ధం చేయండి. ఆ తర్వాత గ్లాసులో ఉన్నటువంటి నీళ్లతో ఆకుతోటి వాటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః సత్యం వర్తేన పరిషించామి. ఆ నీటు ఆకుతో తీసుకుని ఆ నైవేద్యం చుట్టూతా కూడా చల్లండి. పరిషిత్య పరిషేచనం సమర్పయామి. అవసరార్థం నివేదనం సమర్పయామి. చక్కగా మీరు తెచ్చిపెట్టినటువంటి ఆ నివేదనని స్వామివారికి 5 సార్లు ఇలా నివేదన పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మరలా ఆకు ముంచి 5 సార్లు నీళ్లు ఆ నివేదన మీద వేయండి. మధ్యే పానీయం సమర్పయామి. అభిధాయాం భసం సమర్పయామి. స్వామివారికి 3 సార్లు చూపించండి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఇట్లా 5 సార్లు నీళ్లు సమర్పించిన తర్వాత మరలా ఒక తాంబూలాన్ని చక్కగా సిద్ధం చేసుకుని దోసులతో పట్టుకుని స్వామివారికి చూపిస్తూ ఉండండి. శ్రీ మహాగణాధిపతయే నమః. భోగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని ఆ వినాయక స్వామి వారికి శ్రీ మహాగణాధిపతయే నమః
ఫలతాంబూలం సమర్పయామి అంటూ ఆ తాంబూలాన్ని అక్కడ ఉంచి నమస్కారం చేయండి. ఇప్పుడు నీరాజనం సమర్పించాలి. నీరాజనం ఇవ్వడానికి కర్పూరాన్ని ఒక పాత్రలో పెట్టుకుని చక్కగా వెలిగించుకుని స్వామివారికి నీరాజనం ఇవ్వండి. మంగళం సుముఖో దేవ, మంగళం అసువాహన, మంగళం విఘ్నరాజాయ, మంగళం స్కందపూర్వజ, శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు ఆచమనాన్ని స్వామివారికి చూపించి ఆ పాత్రలో వదిలిపెట్టి స్వామికి ఆ కర్పూరాన్ని అద్ది మీరందరూ కూడా హారతిని తీసుకోండి. ఇప్పుడు 2 పుష్పాలు, అక్షతలు, చిల్లర డబ్బులు చేత్తో పట్టుకుని ఉండండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక, శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మీరు తీసుకున్నటువంటి ఆ పుష్పాలు, అక్షతలు, చిల్లర డబ్బులు ఇందాక పెట్టినటువంటి తాంబూలంలో ఉంచి నమస్కారం చేసుకోండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. నమస్కారాన్ సమర్పయామి. అధా ఇప్పుడు పూజా కైంకర్యం చక్కగా పూర్తయిందండి. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రత కథా విధానాన్ని వినాలి. దీనికి ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. చెప్పండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వ్రత సాద్గుణ్య అర్థం శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథా శ్రవణం అవధారయ. ఇలా సంకల్పం చెప్పుకుని అక్షతలు చేత్తో తీసుకుని ఈ కథా విధానాన్ని శ్రద్ధగా వినండి. లేదా మీకు సాధ్యమైతే చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా స్వామివారి ప్రార్థనతో కథా విధానాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. తుండమునే కదంతమును తోరపోబొజ్జయు వామహస్తమున్ మెండుగమోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండు కగుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వంలో చంద్రవంశానికి చెందినటువంటి మహారాజు ధర్మరాజు గారు, ఆయన జ్ఞాతులు అంటే అన్నదమ్ముల వల్ల చాలా ఇబ్బందులు పడినటువంటి వాడై అనేక రకాల బాధలు పడి తన యొక్క సంపదలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేస్తూ ఒక రోజున నైమిషము అనేటువంటి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ నైమిషారణ్యంలో సూతమహాముని అనేటువంటి ఒక మహర్షి తన శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని అనేక రకాలైనటువంటి భగవత్ సంబంధమైన విశేషాలు వాళ్లతో చర్చిస్తూ వాళ్ళకి చెబుతూ ఉన్నారు. అట్లా ఉన్నటువంటి ఆ సూతమహాముని దగ్గరకు ఈ ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేసి సూతమహామునిని ప్రార్థిస్తున్నాడు. ఓ మునీశ్వర, రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను నేను నా తమ్ముళ్ళు పోగొట్టుకున్నామయ్యా. కాబట్టి ఈ కష్టాలన్నీ తీరి మాకు పూర్వ వైభవం రావాలి అంటే ఏదైనా ఒక పూజా కైంకర్యం కానీ వ్రత విధానం కానీ ఉన్నట్లయితే మాకు చెప్పండి, మేము ఆచరిస్తాము అని చెప్పి ఆయన ప్రార్థించాడు. అప్పుడు ఆ సూతమహాముని ధర్మరాజుని ఉద్దేశించి చెబుతూ ఈ వినాయక వ్రత విశేషాన్ని గురించి చెప్పాడు. వినాయక వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే నువ్వు అడిగినట్లుగా నీకు పూర్వ వైభవం కలుగుతుందయా అని చెప్పి ఆ సూతమహాముని చెప్పాడు. ఆ మాటలు చెబుతూ ఈ వ్రత విధానాన్ని ఎవరు ముందుగా ఆచరించారు, దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు చెబుతూ వినాయకోత్పత్తి యొక్క విషయాన్ని గురించి ఆయన వారికి చెప్పాడు. పూర్వకాలంలో ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం చేత వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలని, విజయాలని, వైభవాలని పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరుకున్నాడు. అట్లా కోరుకున్నటువంటి సందర్భంలో ఆ పరమశివుడు
కుమారస్వామిని ఉద్దేశించి చెబుతున్నాడు, నాయన సర్వసంపత్కరమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఆయుష్యాన్ని అభివృద్ధి చేసేటువంటిది, కామ్యార్థ సిద్ధి అంటే కోరికలను తీర్చేటువంటిది అయిన వినాయక వ్రతము అనేటువంటిది ఒకటి ఉందయా. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే లేచి చక్కగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని నిత్యకర్మలన్నీ పూర్తయిన తర్వాత శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ తయారు చేయబడినటువంటి ఒక విఘ్నేశ్వరుడి యొక్క బొమ్మను తెచ్చుకుని తమ ఇంటికి ఉత్తరం దిక్కులో కానీ లేదా అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో తూర్పు వైపు కానీ పడమర వైపుకు తిప్పి కానీ ఒక బియ్యంతో మంటపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచి దానిపైన ఆ గణేశుని యొక్క ప్రతిమను ఉంచి శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతోటి వినాయకుణ్ణి పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అట్లా గనక స్వామిని ఆరాధన చేసినట్లయితే పురాణ పఠనంతో పాటు పూజను ముగించి ఈ కథా విధానాన్ని మొత్తాన్ని వినాలి. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్వ వైభవం అనేటువంటిది లభిస్తుంది నాయన అని చెప్పి ఆ కుమారస్వామికి పరమేశ్వరుడు చెప్పాడు. అట్లా చెప్పినటువంటి ఆ కథా విధానం అంతా కూడా విని కుమారస్వామి చాలా ఆనందపడ్డాడు. అట్లా వ్రత విధానాన్ని పూర్తి చేసినటువంటి మానవుడు తాను పోగొట్టుకున్నటువంటి అన్ని రకాల సంపదలను తిరిగి పొందగలుగుతాడు అని చెప్పాడు. అట్లా చెప్పినటువంటి సందర్భంలో ఈ విషయాన్నంతా కూడా సూతమహాముని ధర్మరాజు గారికి చెప్పి, కనుక ఓ ధర్మరాజా, నువ్వు కూడా ఆ వినాయక వ్రతాన్ని గనక ఆచరిస్తే నీ శత్రువులను జయించి సమస్త విధములైనటువంటి సుఖాలను పొందుతావు. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం ఆచరించడం వల్ల శమంతకమణితో పాటుగా జాంబవతిని సత్యభామ అనేటువంటి ఇద్దరు కన్యల్ని పొందడంతో పాటు తన మీద పడినటువంటి నిందను కూడా పోగొట్టుకున్నాడయా అని చెప్పి ఆ వ్రత విశేషాన్ని గురించి ధర్మరాజుకి తెలియజెప్పాడు. అట్లా చెప్పినటువంటి ఆ విషయాన్ని విని ధర్మరాజు గారు ఆ వ్రత విధానానికి గణపతి యొక్క పుట్టుపూర్వోత్తరాలు వాటి యొక్క విశేషాలు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, పూర్వంలో గజాసురుడు అనేటువంటి ఒక రాజు, ఆయనకు ఏనుగు తలకాయ ఉంటుంది. ఆయన పరమశివుణ్ణి గురించి చాలా చక్కగా తపస్సు చేసినటువంటి వాడై ఆ తపస్సుకి పరమేశ్వరుణ్ణి మెప్పించి పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అని చెప్పి గజాసురుడిని అడిగితే, ఆ గజాసురుడు వీడే రాక్షసుడు కదండి, అందుచేత వాడికి వినాశకాలే విపరీత బుద్ధి అని మనకు కాలం ఆసన్నమైనప్పుడు బుద్ధి ఇట్లాగే పనిచేస్తుంటుంది. వాడికి కూడా పరమశివుడు అంతటి వాడు ఎదురుగా వస్తే నాకు ఏదో కావాల్సినటువంటి విషయాన్ని అడిగితే బాగుండేది. కానీ వీడు ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసి గజాసురుడు అడుగుతున్నాడు, ఏమని అంటే, ఏమయ్యా, నిన్ను పూజ చేయాలి అన్నప్పుడల్లా ప్రతిసారి ఆవాహన చేసుకొని అర్చనలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది కనుక నీవు అక్కడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీ పరమభక్తుడిని కనుక నీవు నా ఉదరంలోనే నివాసం ఉండవలసింది అని తన పొట్టలో ఉండమని కోరుకున్నాడు. సరే, బోళాశంకరుడైనటువంటి పరమేశ్వరుడు వాడికి వరాన్ని ఇచ్చాడు. ఆయన పొట్టలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. పరమేశ్వరుడు కైలాసానికి తిరిగి రాలేదు. పార్వతీ అమ్మవారు చాలా చింతిస్తూ బాధపడుతూ తన భర్త యొక్క జాడ తెలియనటువంటిదై చాలా బాధపడుతూ బ్రహ్మాది దేవతలందరినీ సంప్రదించి తన భర్త జాడ తెలుసుకోవాలి అని అనుకున్నది. ఆ సమయంలో దీనికి సరి అయినటువంటి పరిష్కారం చేయగలిగిన వాడు మహావిష్ణువు అని తెలుసుకుని వందిమాగదులందరితో కలిసి విష్ణులోకానికి వెళ్ళి విష్ణువును ప్రార్థించింది తన భర్త యొక్క జాడ తెలుసుకోమని. అట్లా ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ మహావిష్ణువు ఆ గజాసురుడికి గంగిరెద్దుల మేళం అంటే చాలా ఇష్టము అని గ్రహించినటువంటి వాడై పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా తీర్చిదిద్ది దాన్ని తీసుకుని ఈయన ఒక తుంబురా పట్టుకుని నాదస్వరం వాయించేటువంటి వ్యక్తిగా ఆ గజాసురపురానికి వెళ్ళాడు. అక్కడ ఈ వందిమాగదులందరితో కలిసి వెళ్ళి ఆ గంగిరెద్దుని ఆడిస్తూ ఉండగా ఈ విషయం కర్ణాకర్ణిగా రాజుకు తెలిసి ఆ గంగిరెద్దుల మేళాన్ని వీక్షించాలి అని ఆసక్తిగా పిలిపించాడు. అక్కడ పరమేశ్వరుడు నాకు సొంతం అవ్వబోతున్నాడనేటువంటి ఆనందంతో ఆ గంగిరెద్దుగా వచ్చినటువంటి నందీశ్వరుడు గజాసురుడు మెచ్చుకునేలాగా చాలా వైభవంగా నాట్యం చేయడం, ఆ నాట్యం చేయించడం అనేటువంటి పని విష్ణువు చేశాడు. ఇట్లా ఆ నాట్యానికి చాలా ఆనందపడినటువంటి ఆ గజాసురుడు, ఏమయ్యా, మీరు చాలా చక్కగా గంగిరెద్దుల మేళం చేశారు, నాకు చాలా ఆనందం కలిగింది, మీకు ఏం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు.
అప్పుడు మహావిష్ణువు గంగిరెద్దుల వాడి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ఆయనతో చెప్తున్నాడు, అయ్యా ఈ వచ్చినటువంటి గంగిరెద్దు ఇది కేవలం గంగిరెద్దు కాదు, పరమశివుని వాహనమైనటువంటి నంది. అది తన స్వామిని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చింది కనుక మీ ఉదరంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఇచ్చినట్లయితే ఆ నందీశ్వరుడు తీసుకొని వెళతాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో గజాసురుడికి అసలు విషయం అర్థమైంది. వచ్చినటువంటి వాడు రాక్షస సంహారకారకుడైనటువంటి మహావిష్ణువు అని తెలుసుకున్నాడు. పాదపద్మముల మీద పడి ప్రార్థన చేసి, స్వామి నా పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి తీసుకుని వెళ్ళండి, కానీ నా శిరస్సు త్రిలోక పూజ్యమయ్యేటువంటి యొక్క వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఎందుకని అలా కోరుకోవాల్సి వచ్చింది అని అంటే పరమశివుణ్ణి ధరించగలిగినంతటి భక్తి తారతమ్యత వాటిలో ఉంది కనుక. అట్లా ఆయన కోరుకున్నటువంటి వరాన్ని ఆ విష్ణువు ఆయనకి ఇచ్చాడు. నందీశ్వరుని ప్రేరేపించాడు. నందీశ్వరుడు వెళ్ళి తన కొమ్ములతోటి ఆ గజాసురుడి యొక్క పొట్టను చీల్చి ఆ లోపల ఉన్నటువంటి పరమశివుడిని బయటికి తీసుకొచ్చాడు. ఇట్లా బయటికి వచ్చినటువంటి పరమశివుడు వాస్తవంగా భగవంతుడు కదండి, తలుచుకుంటే బయటికి రాలేడా అంటే రాగలడు, కానీ వరాన్ని ఇచ్చి లోపల కూర్చున్నాడు కదా, అందుకని భక్తుణ్ణి ఛిద్రం చేయడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి లోపలే ఉన్నాడు. నందీశ్వరుడు వచ్చాడు, దాన్ని తీసుకున్నాడు. ఇట్లా పరమేశ్వరుడు బయటికి వచ్చిన తర్వాత ఆ గజాసురుడు కోరుకున్నటువంటి కోరిక మేరకి ఆయన యొక్క శిరస్సును ఖండన చేసి తీసుకొని కైలాస పర్వతం మీదకి బయలుదేరాడు పరమేశ్వరుడు. ఈ విధంగా పరమేశ్వరుడు వస్తున్నాడు అనేటువంటి వార్త ఆ కైలాసంలో నివాసం ఉన్నటువంటి పార్వతీ అమ్మవారికి తెలియడం, ఆవిడ మంగళ స్నానం ఆచరించి భర్తకు సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో నలుగు పెట్టుకుని నలుగు పిండితోటి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిట్లో కాపలా పెట్టి ఆవిడ స్నానానికి వెళ్ళింది. అట్లా ఆ పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా పరమశివుడు అక్కడికి రావడం, ఆ వాకిట్లో ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ఆ బొమ్మలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు పరమేశ్వరుణ్ణి అడ్డగించడం, పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం రావడం, ఆ పిల్లవాడి యొక్క శిరస్సు తన త్రిశూలంతో ఖండనం చేయడం, ఆ తలకాయ లేనటువంటి మొండెం అక్కడ వాకిట్లో పడిపోవడం, అక్కడి నుంచి పరమేశ్వరుడు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. పార్వతీదేవితో కలిసి సరసవల్లాపాలాడుతున్నటువంటి సమయంలో మాటల మధ్యలో ఈ వాకిట్లో ఉన్నటువంటి పిల్లవాడు తనను అడ్డగించిన విషయం పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు. అప్పుడు ఆవిడకు గుర్తొచ్చి, అయ్యయ్యో నేనే ప్రాణం పోసి అక్కడ ఉంచాను స్వామి, అలా ఉంచబడినటువంటి వాడు మన కుమారుడితో సమానం కదా, వాడిని సంహారం చేసి లోపలికి వచ్చారా ఎలాగా అని చెప్పి ప్రార్థన చేస్తే ఇది లోక కళ్యాణం కోసమే జరిగింది అని పరమేశ్వరుడు భావించి తన వెంట తీసుకొని వచ్చినటువంటి ఆ గజాసురుడు యొక్క శిరస్సు ఏనుగు తలకాయని ఆ మొండానికి అతికించాడు. అట్లా మొండానికి పెట్టి ఆ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఆ మరగుజ్జుగా ఉన్నటువంటి శరీరానికి ఆ ఏనుగు తలకాయని పెట్టడం అనేది జరిగింది. ఇట్లా గణపతి అనేటువంటి వాడు ఏర్పడ్డాడు. ఆయన గజము యొక్క ముఖము కలిగిన వాడు గనక గజాననుడు అని పేరు పెట్టుకొని ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరూ పెంచి పెద్ద చేసుకుంటున్నారు వాళ్ళిద్దరిని కూడా. ఇలా ఒకానొక సందర్భంలో ఆ గణపతికి ఆ విఘ్ననాయపత్యం ఎలా వచ్చింది మరి అని చెప్పి అడిగినప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు ఇద్దరు ఒకసారి కైలాసంలో సభలో వేంచేసి ఉండగా అన్నదమ్ములైనటువంటి కుమారస్వామికి గణపతికి పోటీ వచ్చి ఎవరు గొప్పో తెలుసుకోవాలనుకున్నారు. అలా వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో రకంగా కీచులాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో విఘ్నాధిపత్యాన్ని ఇవ్వమని మహామునులందరూ కూడా వచ్చి, అయ్యా మేము యజ్ఞాలు యాగాలు మొదలైనవి చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి, అవి ఏర్పడకుండా మమ్మల్ని కాపాడడం కోసం ఎవరినైనా ఒక నాయకుడిని ఏర్పాటు చేయండి అని అన్నప్పుడు కుమారస్వామి వినాయకుడు ఇద్దరు పోటీ పడడం, వాళ్ళిద్దరికీ ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచించి ఆ పరమేశ్వరుడు వీళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నిటిలోనూ స్నానం చేసి ముందుగా తిరిగి కైలాసానికి వస్తారో వారికి నేను ఈ విఘ్నాధిపత్యాన్ని ఇస్తాను అని చెప్పడం. నెమలి వాహనం కలిగినటువంటి కుమారస్వామి చిన్నవాడు కావడం చేత, అత్యంత ఆవేశం కలిగినటువంటి వాడు కావడం చేత గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నదులలో స్నానం చేయాలి అనుకొని వెళ్ళిపోయాడు. ఇక మూషిక వాహనుడైనటువంటి వినాయకుడు గబగబా వెళ్ళలేడు, పాపం మరగుజ్జు అవతారంతో ఉన్నటువంటి వాడు కావడం చేత ఏం చేయాలో అర్థం కాక తల్లికి నమస్కారం చేసి, అమ్మా పరమేశ్వరి, విఘ్నాధిపత్యాన్ని కుమారస్వామికి ఇవ్వాలి అని ఉంటే ఆయనకే ఇచ్చుకోవచ్చు కదా, మీ మాట నేను జవదాటను కదా, కానీ తండ్రి ఇలాంటి పోటీ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని కాకపోతే ఎందుకు చేశారు అని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి చెబుతుంది, నాయన తల్లిదండ్రులకు ఎవరైతే గౌరవప్రదంగా భక్తి చేత కలిగినటువంటి వాళ్ళై ముమ్మారు ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారో వాళ్ళు అన్ని నదులలోనూ
స్నానం చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుంది, కనుక నీవు ఆ పని చేయవలసింది అని పార్వతీ అమ్మవారు ఆ గజాననుడికి చెబుతుంది. అప్పుడు గణపతి వాళ్ళిద్దరినీ మనసారా ప్రార్థన చేసి వాళ్ళ చుట్టూత ప్రదక్షిణం చేయడానికి ప్రారంభం చేసి మొదటి ప్రదక్షిణాన్ని పూర్తి చేస్తాడు. ఈ ప్రభావం చేత కుమారస్వామి ఏ నదిలోకి స్నానం చేయడానికి వెళుతున్నాడో ఆ నది లోపల స్నానం చేసి గణపతి బయటకు వస్తున్నట్లుగా ఆయనకు కనిపిస్తుంది. ఇట్లా 4-5 నదుల్లో చూసి ఎక్కడికి వెళ్ళినా ఆయనే ముందుంటున్నాడు కదా, ఎందుకు ఈ గోలంతా అనుకున్నాడు. కుమారస్వామి ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంగా తిరిగి వచ్చేశాడు. వచ్చేసరికి మళ్ళీ వినాయక స్వామి ఇక్కడనే ఉన్నాడు తల్లిదండ్రులను ధ్యానం చేస్తూ. అట్లా ఉన్నటువంటి ఆ అన్నగారి యొక్క ప్రభావాన్ని తెలుసుకుని కుమారస్వామి పాదపద్మముల మీద పడి ప్రార్థన చేసి అన్నగారికి క్షమాప్రార్థన చెప్పాడు. అప్పుడు పరమేశ్వరుడు ఈ విఘ్నములన్నిటికీ నాయకుడుగా ఆయన్ని నియమించడం చేత విఘ్ననాయకుడుగా ఆ గజాననుడు పేరు పొందాడు. అలా పేరు పొందినటువంటి ఆ గజాననుని అందరూ కూడా నాయకుడు గనక పెద్దవాడై ఉన్నాడు, మనందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నాడని చెప్పి ఉద్దేశ్యంతో మహర్షులందరూ కూడా ఆయనకు పూజాధికారులను సమర్పించి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనటువంటివి ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ నివేదన పెట్టారు. అలా నివేదన పెట్టినటువంటి పదార్థాలన్నీ చాలా ఎక్కువగా భుజించడం చేత ఉదరం బాగా పెద్దది కావడం, ఉత్కృష్టపడుతూ ఆయాసపడుతూ ఉన్నటువంటి వాడై ఆ గణపతి పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వచ్చి పాదపద్మములకు నమస్కరించాలని ప్రయత్నం చేస్తే ఆయాసంతో బాగా నిండిపోయి ఉన్నటువంటి ఆ పొట్ట కాస్త ఛిద్రమవ్వడం, అవస్థపడుతున్నటువంటి ఆ వినాయకుడిని చూసి పరమేశ్వరుడు పైన ఉన్నటువంటి చందమామ నవ్వాడట. అలా నవ్వినటువంటి కారణం చేత దృష్టి దోషం కలిగి వినాయక స్వామి వారి యొక్క మూర్ఛెల్లడం అనేటువంటిది జరిగింది. ఆ మూర్ఛ నుండి వినాయకుడిని బయటపడవేసి తన కుమారుడిని చూసినటువంటి చందమామ, ఆ చందమామను కుమారుడికి ఎప్పుడైతే దృష్టి దోషం పెట్టాడో అలా పెట్టబడినటువంటి ఆ చందమామను ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా నీలాపనిందలు కలుగునుగాక అని చెప్పి పార్వతీ అమ్మవారు చందమామను చూడరాదు అని చెప్పి ఒక శాపాన్ని ఇవ్వడం జరుగుతోంది. అట్లా ఇచ్చినటువంటి శాపం చేత ఆ సమయంలో ఈ విషయం తెలియనటువంటి మహారుషులందరూ కూడా తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళ భార్యలు యజ్ఞం చుట్టూత ప్రదక్షిణం చేస్తున్నారు. అలా యజ్ఞం చుట్టూతా ప్రదక్షిణం చేస్తున్నటువంటి వాళ్ళ భార్యలందరూ ఆ అగ్నితోటి ఏదో వ్యామోహంలో ఉన్నట్లుగా భావించారు మహారుష్యాదులందరూ. ఎందుకలా భావించవలసి వచ్చిందంటే ఈ ఋషిపత్నులందరూ కూడా అగ్ని చుట్టూతా ప్రదక్షిణం చేసేటువంటి సమయంలో చందమామను చూశారు. అది భాద్రపద శుద్ధ చవితి కావడం చేత ఆ రోజున చందమామను చూడటం చేత దోషం వచ్చింది. వాళ్ళందరికీ చాలా భయం కలిగింది. ఈ ఋషిపత్నులందరూ కూడా ఋషులకు చెప్పడం, వాళ్లతో ఒప్పించుకోవడానికి చాలా అవస్థపడి చివరికి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళై అందరూ కలిసి పార్వతీ అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మా ఇలా శాపం పెట్టడం చేత మహారుష్యాదులమైన మేమే చాలా ఇబ్బంది పడ్డాం, కనుక సామాన్య మానవులందరికీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, కనుక మీరు ఏదైనా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించవలసింది అని చెప్పి ప్రార్థించారు. అప్పుడు ఆ పార్వతీ అమ్మవారు జగజ్జనని గనక ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఆవిడ కేవలం భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే చందమామను చూస్తారో వారికి మాత్రమే ఆ శాపం వర్తిస్తుంది, మిగతా వారికి వర్తించదు అని చెప్పి ఒక శాప విమోచనాన్ని చెప్పింది. ఈ మాట విని మహారుష్యాదులందరూ చాలా సంతోషంతో తిరిగి ఇళ్లకు వెళ్ళిపోయారు. అయితే ఇలా కాలం గడిచిపోతోంది. ద్వాపర యుగం వచ్చింది. కృష్ణ పరమాత్మ ఒక రోజున తన కొష్టంలో ఉన్నటువంటి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కుని పాలు తాగుదాం అనుకున్నాడు. కొష్టంలో ఉన్నటువంటి గోపాలకులు పాలు పితుకుతున్నారు. అలా పితుకుతూ ఉన్నటువంటి పాలు తాగుదాం కదా అని దోసిలి పట్టి ఆ పాలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకున్నటువంటి ఆ పాలల్లో ఆకాశంలో ఉన్నటువంటి చందమామ బింబం ఈ దోసిట్లో కనిపించింది. ఎప్పుడైతే కనపడిందో కృష్ణుడు, అయ్యయ్యో ఈ రోజున భాద్రపద శుద్ధ చవితి కదా, నేను గో కులంలో ఉన్నటువంటి వాడిని, నేను దోసిట్లో చందమామను చూశాను కదా, నాకు ఎటువంటి నీలాపలిందలు రాబోతున్నాయో అని భావించాడు. సరే, ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సత్రాజిత్ అనేటువంటి మహారాజు దగ్గర ఒక శమంతక మణి అనేటువంటి ఒక మణి ఉన్నది. అది ప్రతిరోజు కూడా 100 బారుల బంగారాన్ని ఇస్తుంది. ఒకసారి ఆ సమంతక మణిని చూసొద్దాం కదా అని కృష్ణ భగవానుడు బలరాముడు ఇద్దరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళడం, అక్కడ చూడటం, చాలా బాగున్నదని మహారాజుతో మాట్లాడడం. ఆయన కృష్ణుడు అడిగాడు, ఆ సమంతకమణి మా దగ్గర ఉంటే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది కదా, మాకు ఇవ్వవచ్చును కదా అని అడిగినప్పుడు ఆయన నేను ఇవ్వనని నిరాకరిస్తాడు. అట్లా నిరాకరించినటువంటి సత్రాజిత్తు దగ్గర నుంచి సెలవు తీసుకుని వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేశారు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రచేతసుడు అనేటువంటి వాడు ఆ
శమంతకమణిని మెళ్ళో ధరించి అరణ్యానికి వెళ్ళడం, అక్కడ ఒక సింహము అతనితో యుద్ధం చేసి ఆ సింహం అతన్ని సంహరించి మెడలో ఉన్నటువంటి ఆ శమంతక మణిని లాక్కొని తీసుకొని వెళుతూ కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు అనేటువంటి ఒక కోయరాజు ఆ సింహాన్ని సంహరించి దాని దగ్గర ఉన్నటువంటి శమంతక మణిని తీసుకువెళ్ళి తన సోదరి అయినటువంటి జాంబవతి ఆడుకోవడానికి ఆ మణిని ఇస్తాడు. ఇట్లా శమంతక మణి సత్రాజిత్తు దగ్గర నుంచి దూరం అవుతుంది. ఎప్పుడైతే ఇది దూరం అయిందో సహజంగా సత్రాజిత్ ఏమనుకున్నాడంటే, కృష్ణుడు అడిగాడు కదా, నేను ఇవ్వలేదు. సహజంగా కృష్ణుడికి చిన్నప్పటి నుంచి దొంగతనం చేయడం అనేది అలవాటుగా ఉన్న విషయం కదా, కనుక అది తీసుకున్నాడేమో అని భ్రమించి కృష్ణుడు శమంతకమణిని ఎత్తుకుపోయాడు అని చాటింపు వేశాడు. ఆ కర్ణాకర్ణిగా ఈ విషయం కృష్ణుడిలో చెవున పడింది. విషయం తెలుసుకున్నాడు. ఓహో, ఆ రోజున నేను ఆ భాద్రపద శుద్ధ చవితి రోజు చందమామను చూసిన ప్రభావం చేత నాకు ఇలాంటి దురవస్థ కలిగింది అని తెలుసుకున్నాడు. సరే, తను దొంగతనం చేయలేదు కనుక శమంతకమణి ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. చివరికి జాంబవంతుడి దగ్గర ఉన్నది అని తెలుసుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేశాడు. రామావతారంలో అతనికి ఇచ్చినటువంటి వరాన్ని అక్కడ పూర్తి చేశాడు. ఆ యుద్ధం చేసి 21 రోజుల పాటు యుద్ధం అయిన తర్వాత జాంబవంతుడిని ఓడించాడు. ఆ జాంబవంతుడి దగ్గర ఉన్నటువంటి శమంతక మణితో పాటుగా ఆ జాంబవతిని కూడా వివాహం చేసుకుని తిరిగి బయటికి వచ్చాడు. ఇట్లా వచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మ సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి శమంతకమణిని అప్పచెప్పి ఇలా జరిగినటువంటి సంఘటన మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ సత్రాజిత్తు తను క్షమాప్రార్థన చేసి తను చేసినటువంటి చాలా పొరపాటు అని చెప్పి విషయాన్ని గ్రహించినటువంటి వాడై కృష్ణ భగవానుడిని ప్రార్థన చేసి, స్వామి, నా ఈ దోషానికి పరిహారంగా నేను నా కుమార్తె అయినటువంటి సత్రాజితి అంటే సత్యభామాదేవిని నీకిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆ సత్యభామని కృష్ణుడికిచ్చి వివాహం చేయడం, కృష్ణ పరమాత్మ సత్యభామను వివాహం చేసుకుని తిరిగి ఇంటికి చేరడం జరిగింది. ఆ రోజున కృష్ణ భగవానుడు మహారాజు గనక తనకు వచ్చినటువంటి ఈ దోషాన్ని ఇలా పోగొట్టుకోగలిగాడు. కానీ మిగతా సామాన్య ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతారు కదా, దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఏ మానవుడైతే భాద్రపద శుద్ధ చవితి నాడు ఉదయాన్నే నిద్రలేచినటువంటి వాడై స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని పార్వతీనందనుడైనటువంటి విఘ్నాధిపతి అయినటువంటి గణపతిని చక్కగా పూజించి ఆయనకు ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు మొదలైనటువంటి పదార్థాలని నివేదన పెట్టి పూజ సమర్పిస్తున్నారో వారికి సాయంత్రం పూట చందమామను చూసినప్పటికీ ఎటువంటి దోషములు కలుగవు అని చెప్పి కృష్ణ పరమాత్మ దీనికి ఒక శాప విమోచనాన్ని అందించారు. కనుక ఓ ధర్మరాజా, మీరు ఈ వ్రతాన్ని ఆచరించి ఎటువంటి నిందల పాలు కాకుండా ఎటువంటి ఇడుముల పాలు కాకుండా సుఖాన్ని పొందగలుగుతారు. కనుక మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి సూత మహాముని శౌనకాది ఋషులతో పాటుగా ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరికీ చెప్పబడినటువంటి యొక్క వినాయక వ్రత కథా విధానాన్ని పూర్తి చేశారు. కనుక ఏ మానవుడైతే శ్రద్ధగా స్వామి ఆరాధన చేస్తున్నారో, శ్రద్ధగా ఈ వినాయక స్వామి వారి యొక్క ఆరాధన సమర్పిస్తున్నారో వారందరికీ కూడా సకల విధములైనటువంటి కష్టాలు తొలగిపోయి సుఖ సంపదలు కలుగుతాయి, ఆయుష్ కలుగుతుంది, ఆయుర్దాయం అభివృద్ధి చెందుతుంది, సస్య వృద్ధి కలుగుతుంది, అన్ని రకములైనటువంటి మానసిక క్షోభలు దూరమై నిలకడైనటువంటి స్థిమితమైనటువంటి జీవనం లభిస్తుంది అని చెప్పి సూత మహాముని చెప్పినటువంటి ఈ వినాయక స్వామి వారి యొక్క వ్రతకథా విధానం సంపూర్ణం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. ఇక వరసిద్ధి వినాయక స్వామి వ్రత కథ అంతా కూడా శ్రద్ధగా విన్నారు కదండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఆ అక్షతల్ని వినాయక స్వామి వారి దగ్గర పెట్టి నమస్కరించండి. ఇలా నమస్కారం చేసిన తర్వాత మరలా నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వ్రత కథా శ్రవణ అనంతరం పునః పూజాం కరిష్యే. మరలా చివరగా ఆరాధన సమర్పించాలి. దీనికోసం వినాయక స్వామి వారిని ప్రార్థన చేయాలి. దానికోసంగా 2 పుష్పాలు, అక్షతలు చేత్తో పట్టుకొని శ్రీ వినాయక స్వామి వారిని
ప్రార్థన చేద్దాం. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ఆకు ముంచి 3 సార్లు ఆ గణపతి మీద నీళ్లు చల్లండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా గంధం చిలకరించండి. ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానహంతామిహోపహ్వయే శ్రియం. గంధం సమర్పయామి. 2 పుష్పాలు అక్షతలు తీసుకుని స్వామివారి దగ్గర వదిలిపెట్టి నమస్కరించండి. పుష్పాక్షతాన్ సమర్పయామి. అధ దూర్వారయుగ్మ పూజాం కరిష్యే. మరలా నీళ్లు ముట్టుకుని ఇప్పుడు ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నటువంటి తీగ గరిక చేత్తో పట్టుకోండి. నేను చెప్పేటువంటి మంత్రం చెబుతూ 2 పోచలు తీసి స్వామివారి దగ్గర పెడుతూ నమస్కరించండి. ఓం గణాధిపాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం అఖనాశనాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వారయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వారయుగ్మం పూజయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అనానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత సహిత దూర్వారయుగ్మ పూజాం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి గరిక మొత్తము అక్కడ ఉంచి పుష్పాలు అక్షతలు కూడా స్వామివారి దగ్గర చల్లి నమస్కారం చేసుకోండి. మరలా అగరబత్తీలు వెలిగించి స్వామికి ధూపం ఇవ్వండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం చూపించండి. దీపం దర్శయామి. మరలా ఒక చుక్క నీటిని స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టండి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నివేదనం. ఇప్పుడు ఒక కొబ్బరికాయని కొట్టండి. అట్లాగే స్వామివారికి ఆరాధన అయిన తర్వాత నివేదన పెట్టడం కోసం మనం సిద్ధం చేసుకున్నటువంటి పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, కుడుములు, వెలగపండ్లు, అట్లాగే రేగు పండ్లు మొదలైనటువంటి పండ్లు, వాటితో పాటు అరటి పండ్లు స్వామివారికి నివేదన పెట్టడం కోసం మనం సిద్ధం చేసుకున్నటువంటి ప్రసాదాలన్నీ కూడా అక్కడ ఉంచి వాటి మీద ఆకుతో నీళ్లు చల్లి చెప్పండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆరాధనేన అవసరార్థం సర్వ భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాది నివేదనం సమర్పయామి. చక్కగా అన్ని 5 సార్లు స్వామివారికి నివేదన పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే పానీయం ఆకు ముంచి 5 సార్లు నీళ్లు వేయండి. పానీయం సమర్పయామి. అభిధాయాంబసం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. ఆచమనీయాని చ సమర్పయామి. ఓమితి తాంబూలం సమర్పయామి. ఒక తాంబూలాన్ని స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేయండి.
ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించి కొంచెం కొంచెం దాంట్లో వేస్తూ స్వామివారికి నీరాజనాన్ని సమర్పించాలి. కొద్దిగా కర్పూరం పళ్ళెంలో వేసి వెలిగించుకోండి. అలా వెలిగించబడినటువంటి ఆ కర్పూరాన్ని చేత్తో పట్టుకొని స్వామివారి యొక్క మంగళాశాసనాలు పఠనం చేయండి. నేను చేస్తాను, మీరు స్వామివారికి హారతి సమర్పిస్తూ ఉండండి. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవత వంద్యునకును ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యునకును జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరు వేరుగా తెచ్చి వేట్కతో పూజింతు పర్వమున దేవ గణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితీయందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శిశి చూడరాకున్న చేకొంటినొక వ్రతము పర్వమున దేవ గణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ విరుగగ తినుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం. పెండి పళ్ళెరములోన వెలలేని ముత్యాలు పొందుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడ నిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళారతి జయమంగళం నిత్య శుభమంగళం. పూల నినుగొల్తు పుష్పాల నినుగొల్తు కొల్తు గంధాన నినుగొల్తు కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏక చిత్తంబున పర్వమున దేవ గణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు గడుపు జోకైన మూషికము పొదిరి నెక్కాడుచును భవ్యుడవు దేవ గణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము దేవ గణపతికి నిపుడు బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగా శివునకు జలక మార్చి మల్లె పువ్వులు తెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణిలింగమునకు జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరెలు మంచి పాడి పంటలు గల్గి గట్టిగా కనకములు హరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలినా స్వామికి పట్టభద్రుడవు దేవ గణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కైన వస్తు సమితి గూర్చి నిక్కముగ మనసును నీయందే నీ నిలిపి ఎక్కువగా పూజలాలింపచేతు జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలున్ మొల్లలున్ మంచి సంపంగిలున్ చల్లనైనా గంధసారములను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగనే చేతు కోరి విఘ్నేశ నీకు జయమంగళం నిత్య శుభమంగళం. దేవాది దేవునకు దేవత వంద్యునకు దేవేంద్ర వంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడవు దేవ గణపతి నీకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం. మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనసలు కదళికములు నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిన్నిచ్చెదను చనువు తోడ జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను మా పాలగలవని మహిమేద నెల్లపుడు కొనియాడుదము కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం. జయ జయమంగళం నిత్య శుభమంగళం. జయ జయమంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి హారతితో ఉన్న ఆ పళ్ళెంతో స్వామివారికి 3 సార్లు చక్కగా హారతిని అద్ది అనంతరం చేత్తో స్వామికి అద్ది మీరందరూ కూడా హారతిని అద్దుకోండి.
వినాయక స్వామి వారి యొక్క నీరాజనం పూర్తయింది. ఇప్పుడు మరలా 2 పుష్పాలు అక్షతలు చేతితో పట్టుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం ధాతాధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాదిషాహం ఇమం యజ్ఞమశ్వినో భాన్ బృహస్పతిర్దేవాః పాహन्तు యజమానన్యర్ధాతు. ఓం ఏకదంతాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇప్పుడు అక్షతలు చేత్తో తీసుకుని ఒక చుక్క నీళ్లు దాంట్లో వేసుకుని నేను చెప్పే మాటలు చెప్పండి. అనేన మయా కృతేన భగవాన్ సర్వాత్మకః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వ్రతేన సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. అక్షతోదకం విసృజేతు. ఆ అక్షతలు నీరు వినాయక స్వామి వారి పాదపద్మాల దగ్గర వదిలిపెట్టండి. మరలా అక్షతలు తీసుకుని నేను చెప్పేటువంటి మాటలు మీరు చెప్పుకోండి. యస్య స్మృత్యా చ నామోక్త్య తవ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. శ్రీ వినాయక స్వామి వారికి అక్షతలు పుష్పాలు సమర్పించి ఈ కార్యాన్ని ఇంతటితో పూర్తి చెయ్యి స్వామి అని నమస్కారం చేయండి. తర్వాత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రార్థన చేస్తూ అక్షతలు పుష్పాలు దోశలతో పట్టుకొని నిలబడండి. నిలబడిన తర్వాత మరలా అక్కడ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క స్తుతిని చేయాలి. నేను చెప్తాను, మీరు శ్రద్ధగా గణపతిని మనస్సులో తలుచుకుంటూ నిలబడండి. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రే భవక్ర మహాకాత్యాయనీనాథ సంజాత స్వామి శివా సిద్ధ విఘ్నేశ. నీ పాద పద్మంబులన్నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ 4 హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద వక్రంబు దంతంబు నీ పాద హస్తంబులంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి భృక్కంగా శ్రీగంధమున్ కుంకుమ అక్షతలు జాజులున్ పంకజంబులన్ తగన్మల్లెలున్ మొల్లలున్ మంచి సేమంతులున్ తెల్ల గన్నేరులున్ మంకెనల్ పొన్నలల్ పువ్వులున్ మంచి దూర్వంబులున్ తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్ మంచివో విక్షు కంఠంబులున్ పున్గులున్ బూరెలున్ గారెలున్ చక్కనవు చల్మిడిన్ బెల్లమున్ తేనయుంజున్ను పాలాజ్యమున్నాము బియ్యంబును ఆమ్రంబు బిల్వంబు మేల్ బంగారు పళ్ళెమందుంచి నైవేద్యమున్ చేసి నీరాజనంబున్ నమస్కారంబులం చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక ఏ అన్య దైవంబులన్ ప్రార్థనల్ సేయుటల్ కాంచనంబు ఒల్లకన్ ఏం ఇన్ముదాగోరు చందంబు కాదే మహాదేవ. ఓ భక్త మందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంత నేనెంత నీ దాసానుదాసుండ రామాభిదాసుండ నన్నెప్పుడు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగా చూచి హృత్పద్మ సింహాసనారూఢ తన్నిల్పి కాపాడుటే కాదు నినుగొల్చి ప్రార్థించు భక్తాళికిన్ పొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పంటయున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ కల్గగా చేసి పోషింపుమంటిన్. నమస్తే 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 నమః. మనసారా స్వామికి నమస్కారం చేసి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను స్వామివారికి విన్నపం చేసి ఆ పుష్పాలు అక్షతలు చేత్తోనే పట్టుకుని 3 సార్లు స్వామివారి ఎదురుగా ప్రదక్షిణం చేయండి. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి అన్నిటికీ నీవే శరణయ్యా అని చెప్పి అనుకుని
నమస్కారం చేసి ఆ అక్షతలు పుష్పాలు స్వామివారి దగ్గర ఉంచి సాష్టాంగ ప్రణామం చేయగలిగిన వాళ్ళు సాష్టాంగ ప్రణామం చేయండి. చేయలేనటువంటి వాళ్ళు కనీసం మోకాళ్ళ మీద కూర్చొని విఘ్ననాయకుడికి నమస్కారం చేయండి. లేనటువంటి వాళ్ళు కనీసం నిలబడి ప్రశాంతంగా నమస్కరించండి. అనంతరం ఒక 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ తీయగలిగినటువంటి గుంజీళ్లు తీసి క్షమాప్రార్థన చేసి, స్వామి ఏమైనా తప్పులు దొర్లినట్లయితే నన్ను మన్నించవలసింది అని చెప్పి స్వామివారికి పూర్తిగా నమస్కరించండి మనస్ఫూర్తిగా. ఉపచారాపదేశేన కృతానహరహర్మ్యయ అపచారాణి మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽయం శోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సర్వం శ్రీ గణపతి అర్పణమస్తు. నమస్కారం చేసుకోండి. అనంతరం స్వామివారికి నివేదించబడినటువంటి పానకము తీర్థంగా తీసుకోండి. అలాగే పంచామృతాలను తీర్థంగా తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రసాదములు కొంచెం ప్రసాదంగా స్వీకరించి వచ్చినటువంటి ముత్తైదువులకు బంధువులకందరికీ కూడా తాంబూలాదులతో సత్కారం చేయండి. అట్లాగే వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు కానీ వచ్చినటువంటి పెద్దలకు కానీ దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కారం చేయండి. గణపతి యొక్క మంగళాశాసనంతో పాటుగా మీకు చేతనైనటువంటి నామ సంకీర్తనాదులు చేసుకోవచ్చును. అనంతరం బంధువులు పిల్లలు అందరితో కలిసి సహపంక్తి భోజనాన్ని విస్తరాకులలో చేయండి. దయచేసి ఈ రోజునైనా కనీసం మీరు పళ్ళాల్లో పెట్టుకొని తినకుండా విస్తరాకులలో చక్కగా భోజనం చేసుకుని అన్ని పదార్థాలు వడ్డించిన తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇట్లా ఈ రాత్రి మొత్తం అంతా విఘ్ననాయకుడి యొక్క ప్రార్థన చేస్తూ వీలైతే సాయంత్రం కూడా ఈ కథా విధానాన్ని మరొక్కసారి విని చందమామను చూసిన దోషం లేకుండా మాకు ఉండాలి అని చెప్పి మనసులో అనుకొని ప్రతివారు కూడా మానసికమైనటువంటి ప్రశాంతతతో జీవనాన్ని అవలంబిస్తారు అని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంత అవకాశాన్ని తీసుకుని మీ అందరికీ కూడా సులభతరంగా పూజా కైంకర్యం జరుపుకోవాలనేటువంటి వాళ్ళు జరుపుకోవడం కోసం అవకాశం కోసం ఇంత సమయం తీసుకోవడం జరిగింది. ప్రతివారు దీన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కటాక్షానికి పాత్రులై తరిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి మంగళాశాసనం మీ అందరికీ ఉండాలి అని ఆచార్యముఖమైనటువంటి ఆశీస్సులు అందిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.